చేయాలని రాస్తారోకో చేస్తున్న బాధితులపై కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి లాఠీచార్జ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సల్లపల్లి గ్రామానికి చెందిన కొమ్ము అశోక్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందారు. అశోక్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బావమరుదులు దాడి చేసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మహబూబ్ నగర్ ప్రధాన కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రాస్తారోకో విరమించాలని కోరినా ససేమేరా అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులపై లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురుగా చేశారు. ఇక బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరించిన కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డిపై స్థానికులు బాధితులు మండిపడ్డారు. అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే మాకు తెలియనటువంటి అన్నోన్ పర్సన్ వచ్చేసి మాకు ఆయన ఎవరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చేసి ఫస్ట్ నుంచి పోస్ట్ మార్టం అయిపోయినంత వరకు అక్కడనే ఉండి ఆ యొక్క పేపర్లు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ పేపర్ తీసుకొని ఫార్మాట్ చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా అతను ఎవరో మాకు తెలియదు. అతని వల్లనే మాకు ఇలాంటి ఈ యొక్క హత్య జరిగిందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. అదే న్యాయం కోసం అని చెప్పేసి అని మేము ఈ సర్కిల్లోకి మేము ధర్నా చేయాలని చెప్పేసి అని మేము మాకు న్యాయం కావాలని చెప్పేసి పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము ధర్నా చేస్తున్న సమయంలో సిఐ నాగార్జున్ అండ్ మాధవరెడ్డి వీళ్ళు ఎలాంటి మమ్మల్ని అడగకుండా ఏం జరిగింది ఏమనకుండా మమ్మలను ఒక దళితులను చూసి మమ్మల్ని ఈ రకంగా కొట్టడం జరిగింది. ఘోరంగా ఒక లేడీస్లోనే చూడకుండా ఎవరిని చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టిరు. మరి దీనికి ఎందుకు కొట్టిరు అని మమ్మల్ని ఎవరిని అడగలేదు. దీనికి మాకు పరిష్కారం కావాలి, మాకు న్యాయం జరగాలి. మార్గం పోలీసు వాళ్ళు జరిగినటువంటి ప్రమాదం కేసులో బంధువులు పోస్ట్ మార్టం అయిన తర్వాత డెడ్ బాడీ తీసుకొని మరుగున వ్యవస్థపైకి వచ్చి అక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఎస్ఐ రామచంద్ర పూర్తి ఎస్ఐ రామచంద్ర బంధువులు వెళ్లి వాళ్ళు చెప్పిన వెళ్లకుండా అదే విధంగా నిర్వహించారు. దాదాపుగా ఒక 30 minutes సమయం గడిచిపోయింది. ప్రజలు అసౌకర్యం క్రియేట్ చేయడం తర్వాత వెంటనే కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి సిఐ నాగార్జున గారి ప్రాంతానికి జరిగింది. అక్కడ వాళ్ళు నచ్చజెప్పే క్రమంలో నాగార్జున సిఐ గారి తోగాట్లో తోసి అతని గాయపరచడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి పోలీసులు నచ్చజెప్పినందుకు అక్కడి నుంచి గోడ తీసుకుని వెళ్ళిపోయింది. దీనిపైన వాళ్ళు అనుమానం వెలువస్తూ ఒక ఫిర్యాదు చేసినారు. దాంట్లో ఆసుపత్రిలో ఇంక్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఇంక్వెస్ట్ యొక్క పత్రాలను మృతుల యొక్క ఓనర్ వచ్చి వాటిని పరిశీలించి వాటిని ఫోటో కాపీ తీసుకుని పోయిండు అని అనుమానం